ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె జగన్నాథపురం గ్రామం ఐనవెల్లి మండలంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో తన సొంత ఇంటినే క్వారంటైన్ హౌస్గా మార్చిన శ్రీమతి గంగుమల్ల కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ల మానవ సేవ గురించి ఆ నోట ఈ నోట విని వారి గృహానికే భిక్షకు వెళ్లారు. ఇది కదా నిజమైన బౌద్ధ ధర్మమని, మన సనాతన ధర్మంలో మానవ సేవే మాధవ సేవను కళ్ళ ముందే దైవత్వాన్ని దర్శించిన శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ పాదయాత్రలో సంఘటన ధర్మ ప్రచారంలో భాగంగా ప్రపంచ శాంతి సర్వమానవ సంక్షేమాన్ని కాంక్షించే బౌద్ధంలోని అష్టాంగ మార్గాల్లో సేవ సహాయాలు ఒక భాగమని శ్రీలంక తెలుగు బౌద్ధ సన్యాసి బోధహీన్ అన్నారు. భారతదేశ పాదయాత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా చారిత్రాత్మక ఆలయాలను, ఆధ్యాత్మిక ప్రాంతాలను, ఆశ్రమాలను, అత్యున్నత సేవలు అందిస్తున్న కుటుంబాల్లో ఆయన పర్యటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఐనవెల్లి మండలంలోని కె జగన్నాథపురంలోని తన సొంత ఇంటినే క్వారంటైన్ హౌస్గా మార్చి సుమారు 150 పైగా కరోనా మృత కళేబరాల అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచి చేయూతను అందించడం చాలా సాహసోపేతమని, కరోనా వారియర్స్గా ప్రజల మదిలో నిలిచారని అన్నారు. శ్రీమతి గంగుమల్ల కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ల స్వగృహాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. అనంతరం గంగుమల్ల శ్రీనివాస్ దంపతులు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి స్థానికులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో గనిశెట్టి గోవిందరాజులు, వల్లభరెడ్డి సూరిబాబు, నల్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కొడుకు భార్యను చూడకుండా మానవ సంబంధాలే దూరం అయిపోయిన ఆ కరోనా విపత్తులో చాలామంది భయపడిపోయారు. ఆ టైంలో వీళ్ళిరువురు ఈ మహాతల్లి గంగుమల్లు కాశీ అన్నపూర్ణ గారు, శ్రీనివాస గారు మరి చాలా అద్భుతమైన సేవలు అందించారు. మరి 150 వరకు చనిపోయిన వారికి దహన కార్యక్రమాలు, అంటే దహనం చేయడానికి కూడా లేని స్థితి, ఆ స్థితిలో వాళ్ళు భయపడిపోయిన టైంలో వీళ్ళు మరి అదేవిధంగా చిన్న సంరక్షణ ముక్కుకి చిన్నది ఒకటి పెట్టుకుని గ్రామాలకు వెళ్ళి మరి అలా జరిగిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కూతురుగాను కొడుకుగా వాళ్ళు ఏ వర్ణం అయిన వాళ్ళైనా కానీ, ఏ కులం వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క మతాచారాల ప్రకారంగా వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని సొంత డబ్బులతో ఆయన చేయటము ఇది నిజంగా నేను చాలా అద్భుతంగా భావిస్తున్నాను. అది వీళ్ళ చేసే ఈ తనం ఏంటంటే పూర్వపు వాసనల వల్లనే ఇలాంటివి జరుగుతాయి. ఏ మనిషి ఈ రోజున మనిషిని గౌరవించలేని రోజుల్లో మనం జీవిస్తున్నాం. అతి ముఖ్యంగా కరోనా టైంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఆ టైంలో కూడా నేను ఆ విపత్తుని అనుభవించాను. నేను ఇప్పుడు దాకా వ్యాక్సిన్ కూడా చేసుకోకుండా నాకు దొరకలేదు. ఈ భిక్షాటంతో తిరుగుతుంటే ఆ రోజుల్లో భిక్ష కూడా దొరికేది కాదు. ఆ రోజుల్లో ఎక్కడో సన్యాసులకి భోజనం పెడుతున్నారంటే నేను ఆ హిమాలయ ఏరియాల్లో అట్లలో తిరిగాను. వాళ్ళు నివాసాలు చిన్న నివాసాలు ఉండటం వలన ఏదో ఒక ప్లాస్టిక్ దాంట్లో ఆహారం పెట్టి రోడ్డు మీద ఇసిరితే ఆ ఇసిరి దాన్ని తీసుకుని నేను భోజనం చేసి అలాగా నేను బతికి ఉన్నాను. మరి కరోనా టైంలో మరి కొద్దిగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో వండుకుంటాం వాళ్ళ సుఖంగా ఉన్నారేమో కానీ అతి నిరపేదలు అయితే చాలా కష్టాలు పడ్డారు, ఒక నరక యాతన అనుభవించారు. ఇంకా చనిపోతే ఇంకా శవాన్ని వదిలేయటమే, వినలేదు అనుకోవడం, లేదా ఫోన్లు స్విచ్లు ఆపేసుకోవడం, కనీసం దగ్గరికి కూడా చేరని పరిస్థితుల్లో మరి ఈ కుటుంబం అలా సేవలు అందించారంటే అది చాలా మామూలు సామాన్య మానవులకి చేసే సేవ కాదు. అది మహోన్నతమైన ఆయనకి ఆ మహాశివుడు యొక్క ఆ లక్షణాలు ఉంటేనే కానీ, దేవుడు ఉంటేనే కానీ అలాంటి దానాలు అలాంటి సేవలు చేయలేరు. ముఖ్యంగా మనుషులకి చనిపోయినప్పుడు అంటే వాళ్ళు కరోనా అంటే ముట్టుకోరన్నమాట. అలాంటి రోగగ్రస్తులకి మరి వీళ్ళు చేశారంటే అది నిజంగా వాళ్ళకి నేను వాళ్ళ చేతిలో పెట్టిన చేసిన ఈ దండలు తీసుకోవడం కూడా నాకు కూడా ఇంత రుణం ఉందేమో అనుకుంటున్నాను. ఈ గ్రామానికి ఈ కుటుంబానికి ఏదో రుణం ఉంటేనే నేను ఇక్కడికి వచ్చానేమో అని
భావంతో భావిస్తున్నాను. తప్పకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పేపర్లన్నీ చూశాను ఆ లోన కూర్చుని. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఈ కరోనా ఆ గృహాలని ఏర్పరిచి కరోనా ట్రైన్ అంటారా, ఆ క్వారంటైన్ అనే దాన్ని మొట్టమొదటి ప్రవేశపెట్టింది గవర్నమెంట్కి ముందే వీళ్ళ కుటుంబం ప్రవేశపెట్టారు. ఇది ఒక అద్భుతం. అదేవిధంగా ఈ మానవులకు చేసిన ఏదైనా ఈ ప్రకృతి తల్లి కంపల్సరిగా వాళ్ళని ఆశీర్వదిస్తుంది. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ వాళ్ళ బంధువు వాళ్ళందరికీ వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఉంటాను.